యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం లక్ష్యంగా వాయిస్ ట్రస్ట్ సాలూరు ఆధ్వర్యంలో మిషన్ సేఫ్ సాలూరు యువశక్తి భవిష్యత్ భారత్ పేరుతో యువజన చైతన్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వాడాడ గణేశ్వరరావు ఎంబీబీఎస్, బి అప్పలనాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సాలూరు, డాక్టర్ ఎంకేవి సంజీవ్ నాయుడు ఎంబీబీఎస్ ఎండి ఫోరెన్సిక్ మెడిసిన్, డాక్టర్ బీకే మహాలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్, శివలెంక ప్రసాద్ వ్యవస్థాపకులు రామా ఫౌండేషన్, డాక్టర్ రంభా రజనీకాంత్ వ్యవస్థాపకులు రామానుజన్ మ్యాథమెటిక్స్ క్లబ్ వీరంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో వాడాడ గణేశ్వరరావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి అనంతరం ఆయనకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ముఖ్య అతిథికి పుష్పగుచ్చాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాయిస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బెవర నాగార్జున ట్రస్ట్ స్థాపన వెనుక ఉన్న ఆశయం, లక్ష్యాలను సవివరంగా వివరించారు. సమాజంలో సేవాభావం, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే యువతను తీర్చిదిద్దాలనే సంకల్పంతో విజనరీ ఆర్గనైజేషన్ ఇన్స్పైరింగ్ చేంజ్ ఎవ్రీవేర్ వాయిస్ ట్రస్ట్ ఏర్పాటైందని తెలియజేశారు. విద్య, ఆరోగ్యం, యువజన అభివృద్ధి, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, డిజిటబుల్ అక్షరాస్యత, రోడ్డు భద్రత, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, కెరీర్ మార్గదర్శకత్వం, పేద మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో సేవలందించడమే ట్రస్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలో శాశ్వతమైన సానుకూల మార్పు కోసం ప్రతి యువకుడు బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగే సేవే పరమోధర్మ అనే భావనతో సమాజ సేవలో భాగస్వామి కావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం వాయిస్ ట్రస్ట్ సాలూరు జాయింట్ సెక్రటరీ శ్రావణ్ కుమార్ యాంకర్గా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ సేఫ్ సాలూరు ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యాలను వివరించారు. యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడం, కుటుంబ విలువలను పరిరక్షించడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించడమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో నిర్వహించిన డిజిటల్ సైలెన్స్, డిజిటల్ ప్లెడ్జ్, సెల్ఫీ ప్లెడ్జ్ జోన్, మిషన్ సేఫ్ సాలూరు షైనింగ్ వాల్, హ్యూమన్ చైన్, ఐడియా బాక్స్, బుక్ ఆఫ్ ఆనర్, ఫ్యూచర్ మిర్రర్, చాయిస్ గేట్, అడిక్షన్ వర్సెస్ అంబిషన్ వంటి వినూత్న కార్యక్రమాల వెనుక ఉన్న సామాజిక సందేశాన్ని విద్యార్థులకు వివరించారు. మిషన్ సేఫ్ సాలూరు ఒకరోజు కార్యక్రమం మాత్రమే కాదని, సాలూరును మత్తు పదార్థాల రహిత, ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజంగా తీర్చిదిద్దే ప్రజా ఉద్యమాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పలనాయుడు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారు తెలియజేశారు. డాక్టర్ ఎంకేవి సంజీవ్ నాయుడు మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ, సామాజిక దుష్పరిణామాలను శాస్త్రీయంగా వివరిస్తూ దాదాపు 30 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చుని అత్యంత ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. డాక్టర్ బీకే మహాలక్ష్మి ఆరోగ్యవంతమైన జీవన శైలి, సమతుల్య ఆహారం, మానసిక ఆరోగ్యం, వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. శివలింక ప్రసాద్ యువతలో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వం, సామాజిక బాధ్యత పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. డాక్టర్ రంభా రజనీకాంత్ విద్యార్థులు లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకుని విద్య, విజ్ఞానం, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుక్ ఆఫ్ ఆనర్, మిషన్ సేఫ్ సాలూరు షైనింగ్ వాల్, డిజిటల్ ప్లెడ్జ్, సెల్ఫీ ప్లెడ్జ్ జోన్, హ్యూమన్ చైన్, ఐడియా బాక్స్, ఫ్యూచర్ మిర్రర్, చాయిస్ గేట్, అడిక్షన్ వర్సెస్ అంబిషన్ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం, మత్తు పదార్థాల పట్ల వ్యతిరేక దృక్పథాన్ని పెంపొందించారు. అదేవిధంగా డ్రగ్స్ అవగాహన, సైబర్ క్రైమ్ అవగాహన, నైపుణ్యాభివృద్ధి, సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చివరగా విద్యార్థులందరూ సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్, మత్తుకు దూరం, జీవితానికి చేరువ అనే ప్రతిజ్ఞ చేసి మత్తు పదార్థాల నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వాయిస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బెవర నాగార్జున, జాయింట్ సెక్రటరీ శ్రావణ్ కుమార్, కోర్ కమిటీ సభ్యులు పూసర్ల నవీన్, కూనిశెట్టి గుప్తేష్, కలగర్ల వినయ్, సుశాంత్, బోను హేమంత్, చిత్తపు సాయి, పైలా భవానీ శంకర్, ఆకుల వంశీ, పక్కి నారాయణరావు, కందుల వెంకటేష్, మొక్కా కృష్ణవేణి, బాలి హేమభూషణ్, అలజంగి కార్తీక్, చింతా రామకృష్ణ, అలాగే స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయినప్పటికీ కూడా ఒక విజనరీ అంటే ఒక స్ఫూర్తిదాయక సంస్థగా ఉంటూ ఇన్స్పైరింగ్ అంటే మీరు స్ఫూర్తి పొందడమే కాకుండా అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ అందరిలో కూడా స్ఫూర్తి పొందుతూ ఈ ప్రోగ్రామ్ లోని కానీ ఏదైనా మేము చేసే యాక్టివిటీలో కానీ పాల్పంచుకోవడంతో పాటు వాళ్ళు కూడా అటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలనే చేయూతనివ్వాలనే ఒక సంకల్పంతో ఒక దీంతో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వాలని, ప్రతి ఒక్కరిలో కూడా నిన్నటి కంటే ఈ రోజు ఎంతో మెరుగ్గా ఉండాలని, ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలనే సదుద్దేశంతో ఎవ్రీవేర్ అంటే ప్రతి ఒక్క దగ్గర చూడండి, మనలాగే అత్యంత సాధారణమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు, మనలాగే అనేక కష్టాలు పడుతున్న వాళ్ళు, మనలాగే అనేక సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళు, మరి అలాంటి వ్యక్తులు మీకు స్కూల్లో బాగా అల్లరి చేస్తున్నప్పుడు, అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఒక్కో తల వెంట్రుగా తెల్లబడిందమ్మా అని చెప్పింది ఆ తల్లి. ఆ పాప కొద్ది క్షణం ఆలోచించి, అమ్మా మరి అమ్మమ్మకి ఎందుకమ్మా తెల్ల వెంట్రుకలు ఉన్నాయన్నది. అమ్మమ్మకి అంతా తెల్ల వెంట్రుకలే అంటే అమ్మాయి అబద్ధం చెప్పినట్టే కదా. మీకేం చెప్పాలి? మీరు సినిమాలు చూస్తారు, మీకు ఇష్టమైన హీరో ఉంటాడు, ఎవరైనా చెప్పండి. మీకు జ్వరం వస్తే ప్రభాస్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడా? మరి ఎవరు తీసుకెళ్లారు? మీ నాన్నగారు తీసుకెళ్తారు. మీ కాలేజీ ఫీజులు ఎవరు కడతారు? ప్రభాస్ కట్టడు, మీ నాన్నగారు కడతారు. మీకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లేది మీ నాన్న. అలాంటప్పుడు మీ జీవితంలో నిజమైన హీరో ఎవడు? కార్యక్రమాలు ముగించాలి. వచ్చే ఇల్లు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చప్పట్లుగా విజయవంతంగా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వే హీరోవే నా దగ్గర కదా. మామూలుగా గవర్నమెంట్ స్కూల్లోనే హైయెస్ట్ మార్క్స్ తో పాస్ అయ్యాడు. తర్వాత బీటెక్ చేశాడు. ఇంటర్ అయిన తర్వాత నిన్న పేపర్ చూడండి, మనలాగే అత్యంత సాధారణమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు, మనలాగే అనేక కష్టాలు పడుతున్న